అందరికీ నమస్కారం అండి. మనకు సోమవతి అమావాస్య ఏప్రిల్ 8వ తారీఖున వస్తుందండి. ఎప్పుడైనా సరే అమావాస్య తిథి సోమవారంతో కలిసి వస్తే దానిని సోమావతి అమావాస్య అంటారు. అసలు సోమావతి అమావాస్య రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమావతి అమావాస్య చాలా శక్తివంతమైనది. సోమావతి అమావాస్య శివునికి చాలా ఇష్టమైన రోజు. సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన పుణ్యఫలితము మరియు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. శివునిని పంచామృతాలతోనూ జలముతోనూ అభిషేకించిన మరియు బిల్వపత్రాలతో పూజించిన శివుని అనేక విధములైన స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు మరియు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకము. ఏదీ కుదరకపోతే కనీసం శివనామస్మరణ చేస్తూ ఆ రోజును గడిపినా చాలు. సిరి సంపదలతో పాటు పాపాలు నశించి పుణ్యఫలము లభిస్తుంది. సోమ అంటే చంద్రుడు అన్న అర్థము ఉంది. ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివునిని సోమేశ్వరుడని కూడా పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిద్రపోకూడదు. మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు. అలా నిద్రపోయినచో దరిద్రం వస్తుంది. మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు కూడా నిద్రపోకూడదు. సోమావతి అమావాస్య రోజు ముఖ్యంగా గోళ్ళు కత్తిరించకూడదు మరియు తల స్నానము చేయాలి. తలంటు స్నానము అసలే చేయకూడదు. సోమావతి అమావాస్య రోజు కొత్త వస్త్రాలు ధరించకూడదు. కొత్త పనులు ప్రారంభించకూడదని పెద్దలు చెబుతున్నారు. మరియు సోమావతి అమావాస్య రోజు వీలైనంత మటుకు అన్నదానము కానీ వస్త్రదానం కానీ చేయాలి. ఈ విధముగా చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా సోమావతి అమావాస్య రోజు శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కనీసం 3 ప్రదక్షిణాలైనా చేసినా సరే ఆ మహాదేవుని కరుణ మన మీద ఉంటుందని పెద్దలు అంటున్నారు. వీలైతే చండీ ప్రదక్షిణము చేయాలి. చండీ ప్రదక్షిణం అంటే సోమసూత్రం దాటకుండా చేసే ప్రదక్షిణము. ఇది మామూలు ప్రదక్షిణం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోయి మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజు స్త్రీలు ప్రత్యేకంగా పూజ చేయాలి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణంకు ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరం కానీ రావి చెట్టు మొదట్లో వేయాలి. ప్రదక్షిణాలు అయిన తర్వాత వాటిని ఎవరికైనా పంచిపెట్టాలి. ఈ విధముగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసిన వారికి వారి కుటుంబంలోని అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. మొదట ఈ వ్రతాన్ని నందీశ్వరుడు చేశాడని పెద్దలు చెబుతున్నారు. మరియు ఈ 108 ప్రదక్షిణాలు చేసినచో సుమంగలిగా ఎప్పుడూ ముత్తైదువుగా ఉంటారు. మరియు గోమాతను పూజించి గోవులు తినదగిన గోగ్రాసం పెట్టినచో అఖండ పుణ్య ఫలితంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.